హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, మా బావి కాడ ఒక మడి పెట్టిన దాంట్లో కూరగాయలు గిట్ల వెళ్ళినాయి. ఇంటి పూర్తి కన్నా తెంపినాం. యాక్చువల్లీ టాపిక్ అయితే ఇది కాదు. బెస్ట్ యూట్యూబ్లో వాయిస్ ఓవర్ గురించి నేను చెప్తున్నా. నాకు తెలిసిన వాయిస్ ఓవర్ గురించి చెప్తున్నా. యూట్యూబ్లో పెట్టే వాయిస్ ఓవర్, నేను పెట్టే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఏంటి అని చెప్తున్నా. వాయిస్ ఓవర్ అంటున్నా కాబట్టి బెస్ట్ వాయిస్ ఓవర్ అంటే ఏంటంటే మన వీడియోస్కి మన వాయిస్ ఓవర్ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే మ్యూజిక్స్ ఇస్తేనేమో ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాతనేమో కాపీరైట్స్ పడుతూనే ఉంటాయి. ఇంకా నేను అంటున్నా, అరే మన వాయిస్ బాగాలేదు ఇట్లా అని అనుకుంటాం, కానీ మన వాయిస్ మనం ఇవ్వడమే చాలా బెటర్. వాయిస్ ఓవర్ అంటే వ్యూస్ గీట తక్కువ వ్యూస్ కోసం అని గీట మ్యూజిక్ పెడతారు చాలామంది. అట్లా మ్యూజిక్ పెట్టద్దు అస్సలు. మ్యూజిక్ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత అయితే కాపీరైట్స్ పడుతూనే ఉంటాయి. అట్లా పడొద్దు అని అంటే మన వాయిస్ మనం ఇవ్వడమే బెటర్. వ్యూస్ ఇప్పుడు తక్కువ వస్తుండొచ్చు, కానీ మనం పెట్టంగా వీడియోస్ గీట వ్యూస్ గీట బాగానే వస్తాయి. మన వాయిస్ మనకి అనిపిస్తుంది బాగాలేదని, కానీ విన్న కొద్దికి మన వాయిస్ గీట బాగానే అనిపిస్తుంది. వీడియోస్ పెట్టడం వల్ల మనకి మన వాయిస్ ఓవర్ మనం ఇవ్వడమే చాలా బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా ఫేస్ చేసిన మ్యూజిక్ పెట్టడం వల్ల ఈట చాలాసార్లు నాకు కాపీరైట్స్ పడ్డాయి. ఎక్కువ కాపీరైట్స్ పడితే ఈట యూట్యూబ్లో నుంచి మన ఛానల్ గీట డిలీట్ అయిపోతుంది. అట్లా పడడం గీట చాలా కష్టం. అందుకే మెయిన్ అయితే మన వాయిస్ ఓవర్ మనం ఇవ్వడమే బెటర్ యూట్యూబ్లో పెట్టడం కంటే. అంటే యూట్యూబ్లో పెట్టాలంటే మన వాయిస్ ఓవర్ మనం ఇవ్వడమే చాలా బెటర్. ఎందుకంటే నేను అన్నా కదా, మ్యూజిక్ అయితే అస్సలు లేదు. నాకు తెలిసింది నేను చెప్పిన వీడియో మాత్రం నచ్చితే